మహోత్సాహ సర్వశోక వినాశన శత్రున్ సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. శ్రీ మహాగణాధిపతి నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 17/2/2026 మంగళవారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 5:59 తిథి అమావాస్య సాయంత్రం 5:30 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 9:16 వరకు. వర్జం తెల్లవారుజామున 4:28 నుండి 6:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:29 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 10:57 నుండి 11:46 వరకు. అమృత కాలం ఉదయం 10:39 నుండి 12:17 వరకు. నేటి విశేషం మాఘమాస అమావాస్య రోజు ద్వాపర యుగాది అని భవిష్యోత్తర పురాణం చెప్పుచున్నది. ఇవాళ రోజు ఎవరైతే వేదాంత భూషితుడైనటువంటి బ్రహ్మను గాయత్రి సహితంగా పూజ చేసి ప్రత్యేకించి పుష్పాలతోటి గంధాలతోటి కల్పోక్త ప్రకారంగా పూజ చేసి నవనీతమైనటువంటి గోవుని గనక మనకి దానం చేసినట్లయితే చాలా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే జీవితంలో ఒక్కసారైనా సరే ఇలాగా బ్రహ్మను గనక ఇవాళ పూజ చేసి గాయత్రీ దేవుని గనక మనం ఆ యొక్క ఆవుని దానం చేసుకున్నట్లయితే కొన్ని కోట్ల జన్మలు మన శరీరం వదిలిన తర్వాత అయినా సరే ఈ జీవుడు ఏదైతే పొందాలనుకుంటున్నాడో ఆ మోక్ష మార్గం పొందేందుకు చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ యొక్క దానం అన్ని రెట్లు పుణ్య ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఆచరించడం, లేనకపోయినా సరే గోదానం చేయలేకపోయినా సరే ఇవాళ రోజు బ్రహ్మగారిని కానీ గాయత్రీ దేవుని కానీ సరస్వతి దేవుని కానీ ఉపాసించి పూజాదికాలు చేయడం వల్ల కూడా ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధించుకోవచ్చు. అలాగే మంగళవారం కూడా ఉన్నటువంటి కారణంగా మనకు ఆంజనేయ స్వామిని ఉద్దేశించి పూజాదికాలు చేసుకోవటం, తమలపాకు పూజ, చిందూరం అర్చన కూడా మనకి చాలా ఏ సమయానికి ఏ పని చేయాలో మొదలైనటువంటి జ్ఞానాన్ని గట సిద్ధించేటటువంటి వాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన్ని స్తుతి చేయడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. అలాగే అమావాస్య ఉన్నటువంటి కారణంగా పితృదేవతను ఉద్దేశించి చేసేటువంటి దానాదికాలు ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు పితృదేవతను ఉద్దేశించి తిల తర్పణాలను వదులుతూ ఉంటారు. వారికి నెలలో ఒక్క రోజైనా సరే తర్పణాలు వదిలితే వాళ్ళు దాహార్తి తీరి చాలా ప్రీతి చెంది మనం వంశం అభివృద్ధి చెందేందుకు వారు సహకరించేదిగా ఉంటారనమాట. కనుక పితృదేవతను ఉద్దేశించి దేవాలయంలో కానీ ఎక్కడికైనా బయటనైనా సరే స్వయంపాకాది దానాలు చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తిల తర్పణాలు వదలడం కూడా పితృదేవతలను ఉద్దేశించి సంతానం అనుగ్రహం పొందడం కానీ సంతాన అభివృద్ధి చెందేందుకు కానీ మొదలైనటువంటి ఆచరించడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలోని బుధవారం పాల్గొన మాసం పాడ్యం సందర్భంగా చేసుకోవాల్సిన విధి విధానాల కోసం రేపటి కాలమానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.